హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ పదాలు సాధారణంగా విని ఉంటారు. స్టాక్ మార్కెట్ అని, ఐపీఓ అని, బిఎస్సి అని, సెన్సెక్స్ అని, నిఫ్టీ 50 అని, అలాగే నిఫ్టీ ఒకసారి పెరుగుతోంది అని, సెన్సెక్స్ అలా తగ్గుతోంది అని అలా వినే ఉంటూ ఉంటారు. సో ఇవాళ మనం వాటికి అర్థం ఏంటి, వీటి వెనక ఉన్న కథ ఏంటి అనేది తెలుసుకుందాం. సో దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయిన ఒక చిన్న బిజినెస్, అది ఐపీఓ వెళ్ళేంత వరకు, అంటే అది స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ అయ్యేంత వరకు దాని కథ ఏంటి, దాని స్టోరీ ఏంటి, దాని గ్రోత్ ఏంటి, దాని ట్రాజెక్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిర్చి బజ్జీ స్టోర్ తీసుకుందాం, రైట్? రాంబాబు అనేవాడు ఒక మిర్చి బజ్జీ స్టోర్ పెట్టుకున్నాడు. సో ఈ మిర్చి బజ్జీ స్టోర్ లో ఫస్ట్ డే మిర్చి బజ్జీలు వేసాడు, ఓ 50 మిర్చి బజ్జీలు వేసాడు, గంటలో అయిపోయాయి. రెండో రోజు 60 వేసాడు, అవి ఓ గంటలో అయిపోయాయి. అలా 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 ఒక 20 రోజులు వేసుకున్నాడు. 20 రోజు 100 మిర్చి బజ్జీలు వేసాడు, 5 గంటలు అయింది. సో వాడు ఏమనుకున్నాడంటే, భయ్యా నేను వేస్తున్నాను కదా, మిర్చి బజ్జీలు బాగానే ఉన్నాయి, అందరు తింటున్నారు, మేబీ ఎక్స్పాండ్ చేస్తే ఇంకాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, సరే అని ఇంకో మూడు మిర్చి బజ్జీ స్టోర్కి ఎక్స్పాండ్ చేశాడు. ఎక్స్పాండ్ చేయని డబ్బులు కావాలి కదా, ఓ ₹1,00,000 అవుతాయి అనుకున్నాం. సరే వెళ్తాడు ఈ రాంబాబు, వెళ్ళి సరే అని చెప్పి ఆడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, సూరిబాబు దగ్గరికి వెళ్ళి, సూరిబాబు నాకు ₹1,00,000 కావాలి భయ్యా, నేను ఇలాగా స్టోర్ ఎక్స్పాండ్ చేస్తున్నాను అంటాడు. సో సూరిబాబు ఫ్రెండ్ కాబట్టి, సరే బాబు తీసుకో ₹1,00,000, నాకు వడ్డీ 10% ఇచ్చే సరిపోతుంది అంటాడు. సో అలాగా ₹1,00,000 తీసుకుంటాడు, 1,10,000 ఆ, సంవత్సరంలో తిరిగి ఇచ్చేస్తాడు, సెట్ అయిపోయింది. అప్పుడు బీభత్సనంగానే ఉంది. ఈ 3 స్టోర్స్ కి జనాలు వస్తున్నారు, ఇంకా పెరుగుతున్నారు, ఇంకా పెరుగుతున్నారు. సో ఇప్పుడు ఏం చేద్దాం, సర్లే అని చెప్పి ఈ 3 స్టోర్లే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా స్ప్రెడ్ చేద్దాము మన మిర్చి బజ్జీ స్టోర్ అనుకుంటాడు. సో దానికి ఒక 30 లక్షలు కావాలి. 30 లక్షలు కావాలంటే వారి దగ్గర రాంబాబు దగ్గర ఉండవు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా సరే 30 లక్షలు ఏర్పాటు చేయడం కొద్దిగా కష్టం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఓ బ్యాంక్ వెళ్తారు. బ్యాంక్ వెళ్ళి, భయ్యా 30 లక్షలు కావాలి అంట. బ్యాంక్ ఒకటి, సరే బాబు 15% ఇంట్రెస్ట్ తీసుకో అని చెప్పి 30 లక్షలు ఇస్తాడు అనుకుందాం. దానికోసం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ప్రతి సంవత్సరం 8.5 లక్షలు కట్టాల్సి వస్తుంది, అది 30 లక్షలకి. సో దాట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్స్ నుంచి తినేస్తాం. సో దానివల్ల ఎక్స్పాండ్ అయితే వచ్చే ప్రాఫిట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టడానికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇదే 30 లక్షలు ఒక ఏంజల్ ఇన్వెస్టర్ తీసుకొస్తాడు. ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఏంటంటే, హై నెట్వర్త్ ఇండివిజువల్, చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి. హీ గోస్ అండ్ కీప్స్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు బిజినెసెస్. మనం షార్క్ ట్యాంక్ చూస్తూ ఉంటాం కదా, అందులో వాళ్ళు సాధారణంగా ఏంజల్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళే. సో ఆ 30 లక్షలు ఈ ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి, భయ్యా నువ్వు నాకు 30 లక్షలు ఇవ్వు, రిటర్న్ గా నీకు 20% కంపెనీ షేర్ ఇస్తాను అంటాడు. సో దానికి ఏమవుతుంది, 30 లక్షలు ఇచ్చి ఆ 20% కంపెనీ షేర్, 20% ఆఫ్ ద ఎంటైర్ పీస్ ఆఫ్ ద కంపెనీ ఈ ఏంజల్ ఇన్వెస్టర్కి ఇస్తారు. సో ఇప్పుడు మన రాంబాబు ఓనర్కి 80% ఉంది, ఏంజల్ ఇన్వెస్టర్కి 20% ఉంది. సో ఇంకా హైదరాబాద్ ఎక్స్పాండ్ చేసేసాడు, బీభత్సంగా ఉంది కంపెనీ. మిర్చి బజ్జీలు బాగా అమ్మడిపోతున్నాయి, ప్రాఫిట్స్ అన్ని బాగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని మేబీ ఉభయ రాష్ట్రాల్లో ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు. సో దానికి ఇంకా డబ్బులు కావాలి, ఓ 30 కోట్లు కావాలి. ఈ 30 కోట్లు ఒక్క ఇంజిన్ ఇన్వెస్టర్ వల్ల అయితే అవ్వదు. సో అప్పుడు వస్తారు వెంచర్ క్యాపిటలిస్ట్. ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్స్ అనేవి, దే స్కౌట్ ఫర్ బిజినెసెస్ అండ్ దే లుక్ అట్ బిజినెసెస్ విచ్ ఆర్ గుడ్ టు ఇన్వెస్ట్ అండ్ టేక్ ఎ షేర్ అవుట్. ఈ బిజినెస్ బాగా పెరుగుతుంది, ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి ఈవెన్చువల్ గా స్లోగా ప్రాఫిట్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ తో ఉంటారు. సో వీళ్ళ దగ్గర సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు హూ పూల్ ఇన్ లాట్ ఆఫ్ మనీ. యాక్సెల్ పార్ట్నర్స్ అని ఉంటారు, మేట్రిక్స్ పార్ట్నర్స్ అని ఉంటారు. దీస్ ఆర్ ఫండమెంటలీ యువర్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్స్. సో రాంబాబు ఏం చేస్తాడు, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, భయ్యా ఇది నా బిజినెస్,
ఇది నా గ్రోత్, ఇది నా గ్రోత్ ప్లాను. ప్రీవియస్లీ ఇలా ఇంత బీభత్సమైన గ్రోత్ జరిగింది. దాని తర్వాత నా ఫ్యూచర్ ప్లాన్ ఎక్స్పాండింగ్ ఇన్ టు ద ఎంటైర్ స్టేట్. నా ప్లాన్స్ ఇలా ఉన్నాయి అని ఎక్సెల్ తయారు చేసి ఓ పీపీటీ తయారు చేసి వెంచర్ క్యాపిటలిస్ట్కి సబ్మిట్ చేస్తారు. ఆ ప్లాన్ గారికి నచ్చినట్టయితే వాళ్ళ 30 కోట్లు పెడతారు. అండ్ ఇన్ రిటర్న్ అగైన్ ఒక 20% ఎక్విటీ తీసుకుంటారు. ఎక్విటీ అంటే బేసికలీ ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇప్పుడు రాంబాబు దగ్గర 60% ఉంది, వెంచర్ క్యాపిటల్స్ దగ్గర 20% ఉంది ఇప్పుడు తీసుకున్నాడు. అంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన ఏంజల్ దగ్గర 20% ఉంది. సో డబ్బులు తీసుకున్నాడు, మొత్తం ఆంధ్ర తెలంగాణలో పెట్టాడు, ఎక్స్పాండ్ చేశాడు, కంపెనీ బాగా రన్ అవ్వదు. దాని తర్వాత ఇప్పుడు ఇదే మిర్చి బజ్జీ స్టోర్ ఆంధ్ర నుంచి మొత్తం ఇండియా మొత్తం మీద ఎక్స్పాండ్ చేద్దాం. దానికి సపోజ్ 500 కోట్లు కావాలి. ఇప్పుడు 500 కోట్లు ఎలా వస్తాయి? ఈ వెంచర్ క్యాపిటల్స్ దగ్గర 500 కోట్లు ఒక బిజినెస్ పెట్టడం చాలా కష్టం. సో ఏం చేస్తారంటే ఒక్కొక్కరి దగ్గర కాదు, మొత్తం పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతాం అనుకో. మీరు గురు సినిమాలు చూసింటారు కదా, వర్షన్ సీను, అమితాబ్ అభిషేక్ బచ్చన్ మీ అందరి దగ్గర మీరు అందరూ పెట్టుబడి పెట్టచ్చు ఈ కంపెనీలో అంటారు కదా, ఇంచుమించు అలాంటిది. ఇంచుమించు కదా, ఎగ్జాక్ట్లీ అదే. ఈ 500 కోట్లు మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు డబ్బులు ఇవ్వండి ఈ కంపెనీలో పెట్టడానికి, దానికి బదులుగా మీకు ఇన్ని షేర్స్ ఇస్తాము అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఐపీఓ. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఐపీఓ వెళ్ళాలంటే ఈ మిర్చి బజ్జీ స్టోర్ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్ అండర్ రైటర్ దగ్గరికి వెళ్తాడు. భయ్యా నేను ఐపీఓ వెళ్దాం అనుకుంటున్నాను, నన్ను ఐపీఓ తీసుకెళ్ళు, నన్ను ఐపీఓ తీసుకెళ్ళడానికి ఐ నీడ్ యువర్ హెల్ప్ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్ అండర్ రైటర్ దగ్గర వెళ్తాడు. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏం చేస్తారంటే పాత కంపెనీ తాలూకు డాక్యుమెంట్స్, కంపెనీ తాలూకు బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్స్, ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ అన్నీ తీసుకొచ్చి ఓ పెద్ద ఫైల్ తయారు చేసి ఆ ఫైల్ సెబీకి ఇస్తారు అప్రూవల్ కోసం. సెబీ అప్రూవల్ అయ్యాక అప్పుడు ఐపీఓ అనేది ఓపెన్ చేస్తారు. ఐపీఓ ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్క షేర్కి ఒక స్పెసిఫిక్ వాల్యూ పెడతారు. ఆ వాల్యూ ఇస్ కాల్డ్ ఇష్యూ ప్రైస్, రైట్? సో ఐపీఓ అనౌన్స్ చేస్తారు అట్ అ సర్టెన్ ఇష్యూ ప్రైస్, రైట్? సో ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ స్టోర్ ఏదైతే ఉందో అది మిర్చి బజ్జీ స్టోర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది, రైట్? అండ్ ఆ మిర్చి బజ్జీ స్టోర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ లిస్ట్ అయి ఉంటుంది. సో దాట్ ఈస్ ఎసెన్షియలీ ద ఎంటైర్ ఐపీఓ ప్రాసెస్, రైట్? ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ అవుతాం. మీరు చూసినట్టయితే జొమాటో గాట్ లిస్టెడ్ ఆన్ 14th of July 2021. దాని తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ ఇయర్ లిస్ట్ అయింది. దాని తర్వాత కరెంట్లీ సూపర్ ఐరన్ ఫౌండరీ లిస్ట్ అయ్యే ప్రాసెస్లో ఉంది. మీరు చూస్తే ఇక్కడ ఐపీఓ లిస్ట్ డేటు, దాని ఆఫర్ ప్రైస్ ఆర్ ఇష్యూ ప్రైస్ అనేది క్లియర్గా కనిపిస్తాయి. దాని తర్వాత ఒక్కసారి లిస్ట్ అయిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ పెరిగిన తగ్గిన జనరల్గా ఈ కంపెనీ వర్కింగ్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, రైట్? సో జనరల్గా ఐపీఓ ఎలా లిస్ట్ చేస్తారు? జనరల్గా ఐపీఓలో లిస్ట్ అయిన కంపెనీస్ ఎలా కొనుక్కుంటారు? ఐదర్ ఇనీషియల్గా లిస్ట్ అయినప్పుడు బిడ్ చేస్తారు ఐపీఓకి, లేకపోతే అప్పుడు కానీ వాళ్ళకి ఇష్యూ అవ్వకపోతే ఎగ్జిస్టింగ్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు. ఓకే, ఒకసారి ఐపీఓ లిస్ట్ అయ్యాక ఎలా కొనుక్కుంటారు అనేది చూద్దాం. ఇప్పుడు ఐపీఓ అప్పుడు స్టాక్ కొనుక్కొని ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్రెస్టెడ్ పీపుల్కి అమ్ముతారు. ఆ స్టాక్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఆ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇనీషియల్గా ఐపీఓ టైంలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు, రైట్? ఈ ట్రాన్సాక్షన్ అంతా ఒక చోట జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఏ చోట అయితే జరుగుతుందో దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు, రైట్? సో ఇండియాలో చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. బిఎస్సి ఉంది, ఎన్ఎస్సి ఉంది, కలకత్తా ఎక్స్చేంజ్ ఉంది, జైపూర్ ఎక్స్చేంజ్ ఉంది. సో మనం ఇవాళ
రెండు స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం విచ్ ఆర్ వెరీ వెరీ ఫేమస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి? 1875లో ప్రేమ్చంద్ రాయ్ చంద్ అని ఆయన ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్థాపించారు. వీళ్ళు ఏం చేసేవారంటే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకునేవారు. ఓ ప్లేస్ ఫిక్స్ చేసుకొని అక్కడికి వెళ్ళి పాట పాడుకునేవారు, మన ఆప్షన్ ప్రాసెస్ లాగా. సో నా దగ్గర ఈ కంపెనీ షేర్లు ఉన్నాయి, ఎవరైనా కొనుక్కుంటారా? నా దగ్గర ఈ కంపెనీ షేర్లు ఉన్నాయి, ఎవరైనా కొనుక్కుంటారా? సో ఆ ఒక ప్లేస్ డిసైడ్ చేసుకొని అక్కడ పాట పాడుకొని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. సో దట్ వాస్ ద ఇనీషియల్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో ఒక అబౌట్ 100 సంవత్సరాల దాకా అలాగే నడిచేది మొత్తం అంతా. దాని తర్వాత ఇదేదో బాగానే ఉందని చెప్పి ఎన్ఎస్సి అనేది క్రియేట్ చేశారు. సో ఎన్ఎస్సి అంటే ఈ ఎంటైర్ ఆప్షన్ ప్రాసెస్, ఈ ఎంటైర్ పాట పాడేది ఏదైతే ఉందో అది ఫుల్లీ కంప్యూటరైజ్ చేసేసి దాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నారు. 1992లో దాన్ని స్థాపించారు. సో ఇది బేసిక్ స్టోరీ ఆఫ్ అ ఎక్స్చేంజ్, రైట్? ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ అంతా బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది, ఎన్ఎస్సి బిఎస్సి కూడా బాగానే ఉంది. ఇప్పుడు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి అనేది చూద్దాం, రైట్? సో ఈ సెన్సెక్స్ నిఫ్టీ అనేవి దే ఆర్ కాల్డ్ ఇండెక్సెస్ అన్నమాట. ఒక స్టాక్ మార్కెట్ హెల్త్ని డిఫైన్ చేసే ఇండెక్సెస్. సో ఒక పర్టికులర్ స్టాక్ మార్కెట్ కానీ ఒక పర్టికులర్ మార్కెట్ కానీ ఎలా బిహేవ్ చేస్తుందో ఇది సూచిస్తుంది, రైట్? మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకే? బ్యాక్ ఇన్ ద డే టీఆర్పీ రేటింగ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదివరకు మన టీవీ షోలు అట్లా చూసేవాళ్ళం కదా. సో ఈ టీఆర్పీ రేటింగ్ అనేది అలా క్యాల్కులేట్ చేసేవారు. ఏం చేసేవారు అంటే డిష్ టీవీస్లో చిన్న చిన్న డివైసెస్ పెట్టేవారు, ఈ డిష్ యాంటెనాస్లో. మొత్తం అందరి దగ్గర పెట్టడం కష్టం కదా, మొత్తం చూసే ప్రతి ఒక్కరి దగ్గర పెట్టడం చాలా కష్టం. సో సెలెక్ట్ ఫ్యూ డివైసెస్లో, సెలెక్ట్ ఫ్యూ డిషెస్లో ఈ డివైస్ పెట్టేవారు. సో అది ఎవరు ఏ ఛానల్ చూస్తున్నారు, ఎవరు ఏ టైంలో ఎంత చూస్తున్నారు, ఎంతమంది ఏ ఛానల్ చూస్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ వెనక్కి పంపించేది. దాన్ని బట్టి ఈ షోకి ఇది టీఆర్పీ, ఈ షోకి ఇంత టీఆర్పీ ఉందని డిసైడ్ చేసేవారు అనమాట. సో అలాగే ఇండెక్స్ కూడా ఒక మార్కెట్ హెల్త్కి ఇచ్చే ఒక ప్రాక్సీ వాల్యూ, రైట్? సో ఈ ఇండెక్స్ అనేది పెరుగుతుందంటే దానికి అర్థం ఏంటంటే మార్కెట్ బాగుంది, ఈ మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఈ మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ కంట ఎక్కువ ఉన్నారని అర్థం. అదే ఇండెక్స్ పడుతుందంటే మార్కెట్ అంత పెద్ద బాగాలేదు, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, బయర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దాం. విల్ లుక్ అట్ ద ఓజీ ఇండియన్ ఇండెక్సెస్. సో మనం ఫస్ట్లో అనుకున్నాం కదా సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, అంటే ఏంటో ఒకసారి చూద్దాం, రైట్? సో సెన్సెక్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ నంబర్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ టాప్ 30 బిగ్ కంపెనీస్ ఆఫ్ బిఎస్సి. సో మార్కెట్ క్యాప్ అంటే ఏంటో మెల్లిగా చూద్దాం. సెన్సెక్స్ అంటే బిఎస్సిలోన టాప్ 30 బిగ్ కంపెనీస్ యొక్క వాల్యూ నుంచి డిరైవ్ అయిన నంబర్. అలాగే నిఫ్టీ అంటే ఎన్ఎస్సిలో టాప్ 50 బిగ్ కంపెనీస్ వాల్యూ నుంచి డిరైవ్ అయిన నంబర్, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, అసలు ఎలా పనిచేస్తుంది ఇండెక్స్, పెరుగుతుంటే అర్థం ఏంటి, తగ్గుతుంటే అర్థం ఏంటి, అసలు సాధారణంగా ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చార్ట్ నిఫ్టీ 50 వీక్లీ చార్ట్, రైట్? ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర చూస్తే నిఫ్టీ మెల్లిగా రేజ్ అవుతుంది, రైట్? దాని తర్వాత కింద పడింది. దానికి అర్థం ఏంటంటే మార్కెట్ మీద జనాలకి అంత కాన్ఫిడెన్స్ లేదు. ఈ కింద పడింది ఏది చూస్తున్నారో అది మన కోవిడ్ పీరియడ్, రైట్? దాని తర్వాత మెల్లి పెరుగుతుంది. దాని తర్వాత కొన్ని రోజులు చాలా ఫ్లాట్గా ఉంటుంది ఇండెక్స్, రైట్? దానికి అర్థం ఏంటి, ఓకే సెంటిమెంట్లో ఉన్నారు, మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు, అలా అండర్ కాన్ఫిడెంట్ కూడా లేరని అర్థం జనాలు, రైట్? నంబర్ 4 ఇస్ మోస్ట్లీ ఫ్లాట్. దాని తర్వాత నంబర్ 5 దగ్గర చూస్తున్నారంటే మళ్ళీ స్టాక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది రేజింగ్లో ఉంది. దాని తర్వాత 6th అనేది మనకు వచ్చిన రీసెంట్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్, రైట్?
సో ఈ ఇండెక్స్ పెరుగుతుందంటే ఇట్ మీన్స్ దట్ జనాలకి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద మోర్ ఆర్ లెస్ కాన్ఫిడెన్స్ ఉందని అర్థం. జనాలు డబ్బులు పెడుతున్నారని అర్థం. జనాలు డబ్బులు పెట్టి ఇండియన్ స్టాక్స్ కొనుక్కుంటున్నారని అర్థం. సో ఈ ఇండెక్స్ పెరుగుతుందంటే దానికి అర్థం జనాలు డబ్బులు పెడుతున్నారని, ఇండియన్ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని అర్థం. రైట్. ఇందాక అనుకున్నాం కదా, టాప్ 50 బిగ్ కంపెనీస్ వాల్యూ నుంచి డిరైవ్ అయిన నంబర్ నిఫ్టీ అనేది, టాప్ బిగ్ 30 కంపెనీస్ ఆఫ్ బిఎస్సి నుంచి డిరైవ్ అయిన నంబర్ సెన్సెక్స్ అనేది అనుకున్నాం కదా. అసలు బిగ్ కంపెనీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో కంపెనీ విత్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈస్ కాల్డ్ అ బిగ్ కంపెనీ. రైట్. ఎంత ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంటే అంత బిగ్ కంపెనీ. మార్కెట్ క్యాప్ అంటే ఏం లేదు, ఓ కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయో మల్టిప్లైడ్ విత్ ద ప్రైస్ ఆఫ్ దాట్ షేర్. రైట్. ఇప్పుడు కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 1,00,000 షేర్లు ఉన్నాయి అండ్ ఒక్కొక్క షేరు 100 రూపాయలు పలుకుతుంది ప్రెసెంట్ మార్కెట్. సో మార్కెట్ క్యాప్ ఆఫ్ ద కంపెనీ ఇస్ 1,00,000 ఇంటూ 100 విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1,00,00,000 రూపాయలు. రైట్. ఐ హోప్ దిస్ వన్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఒక స్టాక్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో అది సాధారణంగా ఫ్లాట్గా ఉంటుంది. పైకి వెళ్తా ఉంటాయి, కిందకి వెళ్తా ఉంటాయి. డైలీ చార్ట్ చూసుకున్నా సరే పైకి కిందకి వెళ్తా ఉంటాయి, వీక్లీ చార్ట్ చూసుకున్నా పైకి కిందకి వెళ్తా ఉంటాయి, మంత్లీ చార్ట్ చూసుకున్నా పైకి కిందకి వెళ్తా ఉంటాయి. అలాగే 1 hour, 2 hours, 4 hours, 10 minutes, 5 minutes చార్ట్ చూసినా సరే మీకు స్టాక్ మార్కెట్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఈ పైకి కిందకి వెళ్ళడం వెనక రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రైసెస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతాయనేది చూద్దాం. ఇప్పుడు సాధారణంగా స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరు? రైట్. రీటైల్ ఇన్వెస్టర్స్, అంటే మీలాగా నాలాగా చిన్న మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది రీటైల్ ఇన్వెస్టర్స్. దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు బల్క్ బయింగ్, బల్క్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్, లేకపోతే ఫారిన్ గవర్నమెంట్ ఎంటిటీస్, వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అవి వాళ్ళు 100 షేర్లు 200 షేర్లు లెక్కలో కాదు, వెరీ హెవీ బల్కీ అమౌంట్ కొంటూ ఉంటారు. లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ఫ్యూ 100 crores గోయింగ్ ఇన్ టు అ సెక్టర్ ఆర్ అ కంపెనీ ఆఫ్ దట్ సార్ట్స్. దాని తర్వాత మూడోది రేటింగ్ ఏజెన్సీస్. ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఎకానమీ కానీ, ఓ సెక్టర్ కానీ, ఓ కంపెనీ కానీ రేట్ చేస్తాయి. రైట్. ఈ సెక్టరు మేబీ ఫ్యూచర్లో ఇలా పర్ఫామ్ చేయొచ్చు, ఈ ఎకానమీ లేకపోతే ఈ కంట్రీ ఇప్పటివరకు ఇలా పర్ఫామ్ చేసింది, బట్ ఇప్పటి నుంచి మేబీ బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అని రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి రిపోర్ట్ పంపిస్తారు. ఈ రిపోర్ట్ని చూసి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో ఎంటర్ అవుతారు. సో ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ వల్ల ప్రైసెస్ అనేది పైకి కిందకి ఫ్లక్చుయేట్ అవుతుంది. అండ్ మీరు నేను ఇన్వెస్ట్ చేస్తే సాధారణంగా మనం ఇన్వెస్ట్ చేసే చిన్న చిన్న అమౌంట్, రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే చిన్న అమౌంట్ వల్ల ప్రైసెస్ పెద్ద ఫ్లక్చుయేట్ అవ్వవు. ప్రైసెస్ పైకి కిందకి హెవీగా పైకి కిందకి మూవ్ అవ్వాలంటే దాని వెనకాతల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రెండు రకాలు, ఎఫ్ఐఐస్, డిఐఎస్. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దాని తర్వాత డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. రైట్. సో ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ లో ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అవి సావరెన్ వెల్త్ ఫండ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫారిన్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ, అలాగైతే మన ఆర్బీఐ ఇండియాలో ఉందో అలాగే ఫారిన్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ, వాళ్ళందరూ ఒక పర్టికులర్ స్టాక్ మార్కెట్లో హెవీగా బల్క్గా డబ్బులు పెడతా ఉంటారు. రైట్. అలాగే డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, లేకపోతే మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, ఇండియన్ బ్యాంక్స్ కానీ, వీళ్ళందరూ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళు ఇండియాలో రిసైడ్ అయి ఉంటారు. రైట్. సో ఈ పార్టిసిపెంట్స్ అందరూ, రైట్, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వెళ్ళి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్ ఎలా కొంటారని చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ ఇన్వెస్టర్ ఉన్నాడు,
ఎన్ఎస్సి ఉంది, బిఎస్సి ఉంది, రైట్? వీటిలో స్టాక్ కొనాలి, ఎలా కొంటాడు? సో దట్ ఈస్ వేర్ యువర్ బ్రోకర్ కమ్స్ ఇన్, రైట్? మీరు చూస్తే మీరు వినే ఉంటారు, జీరోదా అని, గ్రో అని, ధన్ అని, ఏంజల్ వన్ అని, అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని, షేర్ ఖాన్ అని, ఇలాంటివి మీరు వినే ఉంటారు. సో వీళ్ళందరూ బ్రోకర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని ఈ ఆర్డర్ని తీసుకెళ్ళి బిఎస్సి ఎన్ఎస్సి ఇండెక్స్లో ప్లేస్ చేస్తారు. అప్పుడు ఈ బిఎస్సి ఎన్ఎస్సి ఇండెక్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మీరు కొనుక్కుందాం అనుకున్న స్టాక్ డెలివరీ తీసుకొని, ఆ డెలివరీ తీసుకొని మీ డిమాట్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు, రైట్? సో మనం ఎక్స్చేంజ్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్లో జరుగుతున్న ఆప్షన్ ప్రాసెస్, మనం అనుకున్నాం పాట పాడతారని ఇనీషియల్గా, ఆ ఎక్స్చేంజ్లో జరుగుతున్న ఆప్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ ఎలా చేస్తాం? సో డైరెక్ట్గా మనం వెళ్ళి ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఆ, కొనుక్కొని అమ్మడం కొద్దిగా కష్టం. మనం డైరెక్ట్గా ఆప్షన్లోకి వెళ్ళి మన పాట పాడడం చాలా కష్టం కదా. సో దట్ ఈస్ వేర్ యువర్ బ్రోకర్స్ కమ్ ఇన్, రైట్? మీరు వినే ఉంటారు, ఏంజల్ వన్ అని, జీరోదా అని, జీరోదా కైట్ అని, గ్రో అని, ధన్ అని, కోటక్ సెక్యూరిటీస్ అని, షేర్ ఖాన్, మీరా యాసెట్ షేర్ ఖాన్ అని, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని, ఇలా చాలా వినే ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే దీస్ యాక్ట్ as మిడిల్ మెన్, బ్రోకర్లా యాక్ట్ చేస్తారు. వీళ్ళు మన దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ని ఎక్స్చేంజ్లో ప్లేస్ చేస్తారు. అప్పుడు ఎక్స్చేంజ్ ఆర్డర్ తీసుకొని మ్యాచ్ చేసి ఇప్పుడు 100 రూపాయలు కొనుక్కునేవాడు, 100 రూపాయలకి అమ్మేవాడు, ఇద్దరు మ్యాచ్ అయితే బిఎస్సి ఎన్ఎస్సి ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో అది డెలివరీ అనేది మీ బ్రోకర్కి ఇస్తారు. ఆ బ్రోకర్ ఏమో మీ డిమాట్ అకౌంట్లోకి స్టాక్ అనేది క్రియేట్ చేస్తారు. దిస్ ఇస్ హౌ ఎసెన్షియలీ హౌ దీస్ బ్రోకర్స్ వర్క్. ఈ బ్రోకర్స్ కూడా రెండు రకాలు ఉంటారు. ఒకటేమో ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటారు, ఇంకోటేమో డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు. మీ పై డబ్బాలు చూస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్, కోటక్ బ్యాంక్, దాని తర్వాత షేర్ ఖాన్, వీళ్ళందరూ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. వీళ్ళు వీళ్ళు చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, నాట్ జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. జస్ట్ ఆర్డర్ తీసుకుని ఆర్డర్ ఫుల్ఫిల్ చేయడం కాకుండా మీకు రిపోర్ట్స్ ఇస్తారు, మీకు ఆ, మీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఇస్తాడు, మీకు ఒక వెల్త్ మేనేజర్ ఇస్తారు. అలాగా మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, నాట్ జస్ట్ ఆర్డర్ ప్లేసింగ్ అండ్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్. దాని తర్వాత డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు. సో డిస్కౌంట్ బ్రోకర్స్ పెద్ద ఎక్కువ ఏం చేయరు, మీ ఆర్డర్ తీసుకుంటారు, ఆర్డర్ ప్లేస్ చేస్తారు, ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యాక మీ ఏ షేర్ అయితే ఆర్డర్ పెట్టారో ఆ షేర్ మీ డిమాట్ అకౌంట్ క్రెడిట్ చేస్తారు. దట్స్ వాట్ ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ చేసే పని, రైట్? సో ఈ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ బేసిక్ ఫంక్షనాలిటీ కంటే చాలా ఎక్కువ ఇస్తారు కాబట్టి వీళ్ళ ఛార్జెస్, బ్రోకరేజ్ ఫీ, మేనేజ్మెంట్ ఫీ అన్ని కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అండ్ డిస్కౌంట్ బ్రోకర్స్ జనరలీ ఎక్కువ సర్వీసెస్ ఇవ్వరు కాబట్టి మీకు సాధారణంగా అంత బ్రోకరేజ్, అంత హెవీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమి తీసుకోరు, రైట్? మీరు యాజ్ ఎ బిగినర్ డిస్కౌంట్ బ్రోకర్ వాడుకోవడం చాలా ఉత్తమం. ఛార్జెస్ తక్కువ ఉంటాయి, బ్రోకరేజ్ ఫీ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. ప్లస్ ఐ డోంట్ రియలీ థింక్ యూ నీడ్ ఫుల్ స్వీట్ ఆఫ్ సర్వీసెస్. అండ్ యాజ్ ఎ బిగినర్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ప్రొవైడ్ చేసేంత సర్వీస్ అని మీరు అంతగా యూజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఐ డోంట్ రియలీ థింక్ యాజ్ బిగినర్స్, అట్లీస్ట్ యాజ్ అ బిగినర్ నేను ఎప్పుడు ఆ పెద్ద పెద్ద రిపోర్ట్స్, క్రెడిట్ రిపోర్ట్స్, స్టాక్ రిపోర్ట్స్ అవి పెద్ద చదవలేదు. యాజ్ అ బిగినర్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంత అవసరం లేదు. అన్నెసెసరీ ఎక్కువ ఖర్చు, బేసిక్ బై అండ్ సెల్ అలవాటు చేసుకోవడానికి, ట్రై చేయడానికి యాజ్ అ బిగినర్ అన్ని సర్వీసెస్ మనకు అవసరం ఉండవు. సో ఫుల్ సర్వీస్ బ్రోకర్ జనరల్లీ మనం పెద్దగా యాజ్ అ బిగినర్ పెద్ద వాడం, రైట్? సో అది ఫోక్స్, ఇవాళ మన వీడియో అర్థమైంది అనుకుంటా. ఒక కంపెనీ బేసిక్ నుంచి, ఒక కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఐపీఓ వరకు ఎలా వెళ్ళింది, ఆ ఐపీఓ నుంచి షేర్స్ ఎలా లిస్ట్ అయ్యాయి, ఆ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, ఒక ఇండెక్స్ అంటే ఏంటి, దాని గురించి అది ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ కమ్ విత్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ బేసిక్ వీడియోస్ ఫర్ యూ.
థ్యాంక్స్ ఫోక్స్. సీ యా. బాయ్.